హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ రిలాక్స్ యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ యువర్ మల్లస్. ఈరోజు మనం ఏపీ మెగా డిఎస్సి యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. సో ఆ డేట్స్ ఏంటనేది డీటెయిల్గా చూద్దాం. ఎవరైతే మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నామండి. సో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ మెగా డిఎస్సి 2025. సో ఇక్కడ వచ్చేసి మనకి మెగా డిఎస్సి టు ఫిల్ 16,347 టీచర్ పోస్టులు అయితే ఫిల్ చేస్తున్నారండి ఈ మెగా డిఎస్సి ద్వారా. సో ఎప్పుడు రిలీజ్ చేశారంటే April 20, 2025 అండి. సో ఆన్లైన్ అప్లికేషన్ వాటి డీటెయిల్స్ అనేవి చూద్దాం. May 15 వరకు మనకి అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయవచ్చండి. సో వీటిలో మనకి CBT టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు June 6 to July 6, 2025 అండి. ఓకే, సో ఇప్పుడు ఇలా చూసుకుంటే ఫస్ట్గా నేను ఇంపార్టెంట్ డేట్స్ అయితే మీకు చెప్తున్నానండి. సో డేట్ ఆఫ్ ఇష్యూ నోటిఫికేషన్ వచ్చి April 20, 2025. ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ పేమెంట్ ఫీజు వచ్చి మనకి April 20 నుంచి May 15 అండి. అండ్ ఆన్లైన్ మాక్ టెస్ట్ అవైలబిలిటీ మెగా డిఎస్సి May 20 ఆన్వర్డ్స్ అండి. గవర్నమెంట్ అనేది మెగా డిఎస్సికి ఆన్లైన్ మాక్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తుంది. సో అడ్మిట్ కార్డ్స్ వచ్చి మన హాల్ టికెట్స్ May 30 అండి 2025. మెగా డిఎస్సి ఎగ్జామ్ వచ్చి మనకి July 6 నుంచి July 6 వరకు అండి. June 6 నుంచి July 6 వరకు మనకి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారండి. ఇనీషియల్ కీ వచ్చి మనకి 2 days లేటర్, సో ఎగ్జామ్ అయ్యాక 2 days తర్వాత. అండ్ రిసీవింగ్ అబ్జెక్షన్ ఇనీషియల్ కీ వచ్చి ఆఫ్టర్ 7 days అండి రిలీజ్ చేస్తారు. ఫైనల్ కీ వచ్చి మనకి ఫైనల్ కీ విల్ బి రిలీజ్ 7 days ఆఫ్టర్ దట్ లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్. సో ఆ డేట్ అయినాక ఇంకా 7 daysలో ఫైనల్ కీ కూడా రిలీజ్ చేస్తూ ఉన్నారండి. సో అనౌన్స్మెంట్ మెరిట్ లిస్ట్ వచ్చి మనకి విల్ బి అనౌన్స్డ్ 7 days ఆఫ్టర్ దట్ ఫైనల్ కీ రిలీజ్. సో అలా 7 daysలో మనకి అయితే రిలీజ్ చేస్తూ ఉంటారండి. సో అప్లికేషన్ వచ్చి మనకి May 15, April 20 నుంచి May 15 అండి. ఓకే, సో ఇప్పుడు వేకెన్సీ ఒకసారి చూద్దామండి. సో ఇక్కడ నేను మీకు జస్ట్ నోటిఫికేషన్ అయితే మీరు ఇక్కడ చూపిస్తున్నాను. సో శ్రీకాకుళంకి వచ్చి టోటల్ పోస్టులు 458 అండి. విజయనగరంకి 446, విశాఖపట్నం 734, ఈస్ట్ గోదావరి టోటల్ 1241, వెస్ట్ గోదావరి 1035 అండి. సో కృష్ణ 1208, గుంటూరు 1143, ప్రకాశం 629, నెల్లూరు 668, చిత్తూరు 1473, కర్నూలు 2645, కడప వైఎస్ఆర్ కడప 705 అండి. సో అనంతపురం 807. సో ఇవి టోటల్గా 13,192 అండి. ఓకే, సో మనకి ఇక్కడ లాంగ్వేజ్ ఉన్న హిందీ, సో ఇలా వేరియస్ అనే వేకెన్సీస్ అనేవి ఉన్నాయండి. నెక్స్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ్కి వచ్చి ఇక్కడ టోటల్ 881 వేకెన్సీ అండి. సో అలాగే జువెలియన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ స్కూల్స్ వచ్చి డిస్ట్రిక్ట్ లెవెల్లో విశాఖపట్నంకి టోటల్ 5 అండి. సో ఏలూరుకి 7, కడప 3 అండి. టోటల్ ఇవి 15 ఉన్నాయండి. సో టోటల్ పోస్టులు వచ్చి మనకి స్కూల్ అసిస్టెంట్స్ 7,487, సెకండరీ గ్రేడ్ టీచర్స్ వచ్చి 6,599 అండి. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ 2 అండి. సో గ్రాండ్ టోటల్ 14,088 అండి. సో ఇదే కాకుండా నేను మీకు ఇప్పుడు ఈరోజు న్యూస్ పేపర్లో కూడా వీటి గురించి డీటెయిల్గా వేసారండి, ఒకసారి వినిపిస్తాను. సో ఇది మీరు చూడొచ్చండి, ఈరోజు న్యూస్ పేపర్ అండి. మెగా డిఎస్సి ప్రకటన నేడే రాష్ట్ర వ్యాప్తంగా భర్తీ చేయనున్న ఉపాధ్యాయ పోస్టులు 16,347 పోస్టులు అండి. మొత్తం 13,192 ఖాళీలు వచ్చి ఉండగా గిరిజన ఆశ్రమ పాఠశాల 881, జూనియర్ పాఠశాలలో 15, రాష్ట్ర స్థాయిలో భర్తీ చేసే బదిరులు అందుల పాఠశాల 31 పోస్టులు ఉన్నాయండి. సో జోనల్ వచ్చి మనకి ఎక్కడెక్కడ అనేది టోటల్ 15 అండి. సో ఇక్కడ విశాఖపట్నం 5, ఏలూరు 7, వైఎస్ఆర్ 3 అండి. నెక్స్ట్ జోన్ వారీగా చూసుకుంటే ఇక్కడ ఏపీ రెసిడెన్సీ పాఠశాల ఆదర్శ పాఠశాలలో సాంఘిక బీసీ గిరిజన సంక్షేమ పోస్టులు రాష్ట్ర జోన్ స్థాయిలో భర్తీ చేయనున్నారు. వీటిలో ప్రిన్సిపల్ పోస్టులు పూర్తిగా రాష్ట్ర స్థాయి క్యాడర్లో భర్తీ చేస్తారండి. సో ఇవి ప్రిన్సిపల్ వచ్చి మనకి రాష్ట్ర స్థాయిలో 52 ఉన్నాయండి, మొత్తం 52. పీజీటీ వచ్చి 53 అండి రాష్ట్ర స్థాయిలో, టోటల్ వచ్చి 273. నెక్స్ట్ టీజీటీ వచ్చి మనకి 1718 అండి. పీడీ వచ్చి 13, పీఈటీ పోస్టులు 172 అండి. సో ఇవి టోటల్గా 2,228 అండి. దివ్యాంగుల పాఠశాల చూసుకుంటే మీరు ఇక్కడ బదిరుల పాఠశాల మొత్తం 11, అందుల పాఠశాలలో టోటల్ 20. సో ఇవి మొత్తం 31 పోస్టులు అండి. సో అదేవిధంగా ఇప్పుడు 13,192 పోస్టులు ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే, సో ఇక్కడ మీరు చూడొచ్చు, ప్రభుత్వ జిల్లా మండల పరిషత్ పురపాలక పాఠశాలలో మొత్తం 13,192 ఖాళీల్లో ఎస్జిటీలు వచ్చి 5,985 ఉన్నాయండి. ఎస్జిటి పోస్టులు అత్యధికంగా కర్నూలు జిల్లాలో 1817, అత్యల్పంగా ప్రకాశం జిల్లాలో 106 ఉన్నాయి. వీటిలో సబ్జెక్ట్ టీచర్ పోస్టుల్లో సాంఘిక శాస్త్రానికి 1329 ఉండగా
ఆంగ్ల భాషకు 1032 పోస్టులు ఉన్నాయండి. స్కూల్ అసిస్టెంట్ వ్యాయామ విద్య ఉపాధ్యాయ పోస్టులు 1664 భర్తీ చేయనున్నారు. సో ఇది మనకి ఈనాటి పేపర్ అండి. సో ఇక్కడ శ్రీకాకుళం ఇవన్నీ నేను మీకు ఆల్రెడీ చదివినిపించాను. టోటల్గా 13,192 పోస్టులు అండి. మీరు ఇక్కడ చూడొచ్చు డీటెయిల్గా. అలాగే గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో ఖాళీలు జిల్లా స్థాయిలో అని చెప్పి ఇవి 881 పోస్టులు అయితే టోటల్గా ఉన్నాయండి. గిరిజన ఆశ్రమ పాఠశాలలో పోస్టులు జిల్లా స్థాయిలోనే భర్తీ చేయనున్నారు. వీటిలో మొత్తం 881 పోస్టులు అయితే ఉన్నాయండి. సో ఎస్జిటిలో అత్యధికంగా 601 పోస్టులు ఉన్నాయండి. సో ఇది మనకి డిఎస్సి యొక్క డీటెయిల్ నోటిఫికేషన్ అండి. సో ఆన్లైన్ అప్లికేషన్ వచ్చాక ఎలా ఫిల్ చేయాలి ఏంటనేది నేను మీకు డీటెయిల్గా చెప్తాను. సో ఎవరైతే మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్.